అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి డే 12. ప్రస్తుతం థాయిలాండ్లోనే ఉన్నాం, ఫుకెట్ ఐలాండ్లో ఉన్నాం. సో ఈరోజు వచ్చేసి జేమ్స్ బాండ్ ఐలాండ్ బోట్ టూర్, స్పీడ్ బోట్ టూర్ ప్లాన్ చేసాం. సో మార్నింగ్ వచ్చాను, నిన్న ఈవినింగ్ 6 o'clock టికెట్స్ బుక్ చేసుకున్నా. ఇవాళ మార్నింగ్కి దొరికినాయి. నాకు 1471 బాట్స్ పడింది. నేను లాస్ట్ ఆన్లైన్ బుకింగ్ చేసిన కంపెనీలోనే చేసుకుందామంటే వాడు 1600 బాటిల్ చెప్తున్నాడు. అంటే ఆన్లైన్ 1200 పే చేసి మళ్ళీ ఎక్స్ట్రా 400, అంటే 300 బాట్స్ ఏమో పార్క్ ఫీను ప్లస్ 100 ఏమో హోటల్ ట్రాన్స్ఫర్కి. సో 1600 అవుతుంది. సో నేను వాడి దగ్గర ఏంటంటే ఫుకెట్ ఐలాండ్ టూర్స్, ఫీఫీ ఐలాండ్ టూర్ వెళ్ళాం కదా అది. సో అది కాకుండా నేను వేరే కంపెనీ ద్వారా ట్రై చేద్దామని చెప్పేసి ఇంకో ట్రై చేస్తే కేకేడే అని ఒకటి దొరికింది. దానిలో నాకు 1471 బాట్స్కే మళ్ళీ ఏమి ఇక్కడ క్యాష్ ఏం పే చేయవసరలా, ఏం చేయవసరలా, మొత్తం 1471 ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. 1471 బాట్స్ మన దానిలో వచ్చేసి 3400 ఎంతో పడుద్ది అరౌండ్. సో ఇక్కడ రాగానే మొన్న వచ్చిన పైరే వీడు కేకేడేలో వీడు ఇంకా తెలుసుకున్న గమ్మత్తు విషయం ఏంటంటే, మొన్న 1600 పడింది కదా అది ఫీఫీ ఐలాండ్స్కి, వీడు 1300కే ఆఫర్ చేస్తున్నాడు. వీడి కేకే డే వాడి వెబ్సైట్లో చూసారా. ఇది ఏంటంటే రీసెర్చ్ని ఇంకా రిఫైన్ చేస్తూ ఉంటుంటే మనకి ఇంకా బెస్ట్ డీల్స్ దొరుకుతూ ఉంటాయి. సో 1300కి మనం చేసుకున్నామంటే మంచి డీలే కదా, 300 బాట్లు మనకి కలిసి వచ్చినట్టే కదా. మొన్న ఏ పేరు అయితే వచ్చామో అక్కడికే వచ్చాం. ఇక్కడ ఇంకో గమ్మత్తు విషయం ఏంటంటే, వీడు మొత్తం తీసుకొచ్చాడు, హోటల్ దగ్గర పికప్ చేసుకున్నాను, తీసుకెళ్ళి మొన్న ఏదైతే కంపెనీ దగ్గర డ్రాప్ అయ్యామో అక్కడే డ్రాప్ చేశాడు. అనుకున్నా ఆహా మొదలైందిరా మళ్ళీ మనకి బ్యాండ్ అనుకున్నా. చూడండి, ఫ్యూపింగ్ టూర్కో అని, ది థాయ్ అడ్వెంచర్ క్లబ్ అని, లాన్లా మెరైన్ అని, ఇక్కడ ఫుకెట్ జెట్ స్కీ క్లబ్ అని, సావాసి ట్రావెల్ అన్నీ ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే మొన్న చెప్పిందే చెప్తున్నారు, ఫీఫీ ఐలాండ్, జేమ్స్ బాండ్ ఐలాండ్. జేమ్స్ బాండ్ ఐలాండ్ స్నార్క్లింగ్ ఉండదు, అక్కడ కొరల్ రీఫ్ అలాంటి ఏమి ఉండదు. సో మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి అంతా అని చెప్పేసి ఇది ఆడు తీసుకెళ్తా అక్కడికే ఆపి నాకు అసలు మళ్ళీ అనుకున్నా, ఇదిగో యంగ్మాల కంపెనీలు చూసారా, బెటకోమన్, ఏ కన్సీన్, అండమాన్, ఫుకెట్, సీస్కీవే అక్కడ ఉంది ఏఎంఎం. అయితే అక్కడ దిగంగానే ఆ అమ్మాయి మొన్న ఏదైతే మాకు టూర్గేట్ చేశారో ఆ అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ నా యంగ్మాల కనపడుతుంది షెడ్ అక్కడ పెట్టారు. సో ఇది వేరే కంపెనీ, వాళ్ళతో టైప్ అయి ఉంది. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర రెండు ప్యాకేజెస్లు, అన్ని ప్యాకేజీలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే రాగానే ఇదిగో ఇలాంటి తాడు కట్టారు, పింక్ కలర్ తాడు. ఎల్లో కలర్ తాడు వచ్చిన వాళ్ళకేమో ఫీఫీ, పింక్ ఏమో జేమ్స్ బాండ్. వీళ్ళకి ఇంకో కలర్ దొరకలేదు అనుకుంటా, పింక్ కలర్ కట్టారు. సో ఇక్కడికి వచ్చిందా తెలిసింది ఏంటంటే, అదే చెప్పాక అంతకుముందు 300 బాటిల్కి తక్కువ మొత్తం. మనం ఆ రోజు ఏంటంటే నేను క్యాష్ పే చేయాల్సి వచ్చింది. ఇక్కడ తీసుకొచ్చి క్యాష్ పే చేశాను, ఒక 500 బాట్స్, 1100 + 5 1600 అయింది. సో వీళ్ళ దగ్గర ఏంటంటే అసలు మనం క్యాష్ ఏమీ తీసుకురావు, అసలు హోటల్ ట్రాన్స్ఫర్, నేషనల్ పార్క్ ఫీ అన్నిటితో కలిపి 1280. ఏది ఫీఫీ ఐలాండ్స్ ట్రిప్ వీళ్ళ దగ్గర. KKday.com అని ఒక వెబ్సైట్ ఉంది, వాళ్ళది iOSలో ఉంది, ప్లస్ ఆండ్రాయిడ్లో కూడా యాప్స్ ఉన్నాయి, గూగుల్ ప్లే స్టోర్లో కూడా యాప్స్ ఉంది. మనం దేనిలోనైనా బిల్ బుక్ చేసుకోవచ్చు. చాలా స్మూత్గా అయిపోయింది. హోటల్ దగ్గర వాడు స్మూత్గా పిక్ చేసుకున్నాడు, తీసుకొచ్చాడు. సో అంతా లగేజ్ స్టోరేజ్ ఇస్తే నేను అక్కడ వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు ఈ ఆఫీస్ ఎలా ఉందనేది. సో ఇది ప్రస్తుతానికి ఇప్పుడు జేమ్స్ బాండ్ ఐలాండ్ ఇంకా వెళ్తాము. దాన్ని బట్టి కొంచెం ఇవాళ బాగుంది, వెదర్ బాగుంది, చాలా బాగుంది, మంచి సన్నీగా, ఎగ్జైటెడ్ అన్నమాట. ఎందుకంటే మొన్నట్లాగా కొంచెం డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పేసి. కంపెనీ వచ్చేసి ఫుకెట్ బెస్ట్ సీ మెరైన్ అనమాట. అక్కడ రాసింది, బయట బోర్డు లేకపోయినా ఇలా చాలా పెద్దదనమాట. సో సేమ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒరే బాబు మేము ఆల్రెడీ 2 days బ్యాక్ విన్నారా బాబు, మళ్ళీ నువ్వు కొత్తగా మాకు చేసేదే ఉందని చెప్పేసి చేసాము. ఇదిగో ఇక్కడ ఆ మొబైల్కి ఏమన్నా పెట్టుకోవాలన్నా అమ్ముతూ ఉన్నారు.
ఏమన్నా కొనుక్కోవాలన్నా వాటర్ ప్రూఫ్ బ్యాగులు అన్నీ, షూస్ అన్నీ అమ్ముతున్నారు. మనం నీళ్ళలో దిగి జలకాలాడడం ఇలాంటివి చేయం కాబట్టి ఇది. సో ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఆప్షన్స్. కాకపోతే లాస్ట్ టైం ఆ ఏఎం ట్రావెలర్ కంటే కొంచెం బెటర్ ఉంది. ఎందుకంటే అదే బ్రెడ్ అదే జామ్ ఇంకేం బెటర్ ఉందంటే అదే కాఫీ అన్నారు కదా. ఇక్కడ మీరు చూసారా బిస్కెట్లు ఆ జాడీలోయే కాకుండా ఇక్కడ 2 బిస్కెట్లను ప్లస్ అక్కడ నెస్లీ ఒకటిగానే ఏదో ఇది ఒకటి బాగుంది బండిలాగా. ఈ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాడు. అవి కాకుండా ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ వాటర్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ కూడా ఎక్కువ అరబోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకోని చెప్పాలి. ఎందుకంటే ఎడారి ఇసుక చూసి ఇక్కడ వచ్చేసరి అయితే చాలామంది మీరు ఎన్కౌంటర్ అవుతారు. ఇవాళ ఏంటంటే మమ్మల్ని పికప్ చేసిన వ్యాన్లో మొత్తం ఇండియన్సే. నేను హోటల్ దగ్గర పికప్ చేసిన వ్యాన్స్లో గుజరాతీ బ్యాచ్ అనుకుంటా. ఇక్కడికి వచ్చి బ్రెడ్ ఏంటంటే దానిలో కొడి గుడ్డు ఉందా ఇది ఉందా అని అడుగుతున్నారు. అదిగో మా అన్నయ్య పిలుస్తున్నారు. అదిగో వస్తున్నాం ఒక్కరికల్లా. ఇదిగో మా అన్నయ్య పిలుస్తున్నారు. ఇదిగో సౌత్ అటు వెళ్తే ఫీఫీ, ఇటు వెళ్తే ఇదేమో అదే అనుకుంటున్నాను నేను. సౌత్కి వెళ్తే ఫీఫీ, నార్త్కి వెళ్తే జేమ్స్ బాండ్, మళ్ళీ అదే ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఇవాళ మంచి సన్నీగా ఉంది. హోప్ అంటే మొన్న కూడా బాగుంది, కాకపోతే ఎండలేదు. ఇవాళ ఏంటంటే స్వెట్టింగ్ అయ్యేటట్టే ఉంది. దీనిలో ఏంటంటే కయాకింగ్ కూడా ఇస్తాడంట మనకి, కెనోయింగ్ కయాకింగ్ అని ఆప్షన్స్. చూద్దాం. ఇదిగో ఫ్లోటింగ్ జేమ్స్ బాండ్. వస్తున్నా. మొన్నట్లాగా నాకు సెంటర్ సీట్ దొరికితే బాగుంటుంది కూర్చొని ప్రశాంతంగా. ఎందుకంటే సైడ్ సీట్లలో కూర్చుంటే లాగేస్తారు. అంటే ఒక దానిలో వెళ్ళిపోతూ ఉంటాం. ఇది అలాంటి బోటే, కాకపోతే కొంచెం కలర్ఫుల్గా ఉంది, నీట్గా ఉంది. అంటే అది దాని మీద నీట్గానే ఉంది. సో ఇదే మా స్పీడ్ బోట్ ఇవాళ. అరే ఇది బిస్కెట్ ఏంటంటే దీనికి సెంటర్ సీటింగ్ లేదు. అమ్మా, దీనికి సెకండ్ సీటింగ్ లేదు, వారిని పైన సీటింగ్ కూడా లేదు. Maximum outside in the front 6 person. Two more. It's okay. Just 6, huh? Because over. Your bag belonging. You can let put down under your seat. సో ఇది ఫెర్రీ మొత్తం. ఇక్కడ మనకి డ్రింక్స్, వాటర్ను అదే ఇస్తాడు. అక్కడ హెల్మెట్స్ కూడా ఇచ్చాడు. మరి ఇది కయాకింగ్ అనుకుంటా. ఇది ఓవరాల్ బోటు. ఈ లాస్ట్ టైం కూడా టూర్ గైడ్లు బాగున్నారు, అది మాత్రం చెప్పాలి. సో అది ఇక ఫుల్ మొదలవుతుంది. ఇది మన బోటు, మీరు చూసారు కదా. ఇలా కూర్చున్నాం. దీనికి సెంటర్ సీటింగ్ లేదు. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ కూడా కూర్చోమన్నాడు కొంతమందిని తీసుకెళ్ళి. ఆ రోజు బోట్లో అలౌ చేయలే, ఇక్కడ కూర్చోమంటున్నాడు ముందెళ్ళి. దీనికి సెంటర్ సీటింగ్ లేదంటే. సో ఇలా సైడ్ని కూర్చోవడమే. బాగుంది. ఆరెంజ్ థీమ్ అంతా ఇదిగా ఉంది బోటు. ఆరెంజ్ థీమ్ బోటు. ఇది డ్రైవర్ బయట. సో అంతే, మళ్ళీ ఏముండదు, వాటరే అంతా. సో మళ్ళీ ఐలాండ్ దిగంగానే కంటిన్యూ చేస్తాం. మరి ల్యాగ్ అంటారు మళ్ళీ. సో మళ్ళీ వెల్కమ్ బ్యాక్. సో ప్రస్తుతం
నాకా ఐలాండ్లో దింపాడు మమ్మల్ని. 9:45కి బయలుదేరాం అక్కడ ఫుకెట్ పైర్ నుండి. సో ఇక్కడికి 10:10కి అంటే వితిన్ 25 minutesలో ఫస్ట్ ఐలాండ్ దింపాడు. విషయం ఏంటంటే ఇక్కడ 1.5 hours ఆపుతాడంట. ఆడేం చెప్తున్నాడంటే ఇక్కడ ఏమీ లేదు యాక్చువల్గా. ఇదిగోండి ఐలాండ్ విత్ సమ్ బీచ్, మీకు అక్కడ ఆరెంజ్ కలర్ కనబడుతుంది కదా, నెంబర్ 5 అని బోటు, అలా వచ్చాం. అసలు ఏంటంటే మరి అది సౌత్ సైడ్ టైడ్స్ ఉండడం వలన మరి నార్త్ సైడ్ టైడ్ కానీ చాలా స్మూత్గా ఉంది రైడ్, చాలా స్మూత్గా ఉంది. ఈసారి ప్యాసింజర్స్ కూడా మా దానిలో దేశీయులు 2-3, నేను కాకుండా 2-3 ఉన్నారు. మొత్తం ఏంటంటే అరబ్బులు ఎక్కువ ఉన్నారు. ఏముందిరా ఇక్కడ అనిపిస్తుంది. ఇక్కడ 1.5 hours ఆపడానికి ఏముంది నాకు అర్థం కావట్లా. చూడండి బోట్లు కూడా 1, 2, 3, 4 మా దాంతో కలిపి అదేమంటారంటే జెట్ స్కీయింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. జెట్ స్కీయింగ్ చేయడానికి ఇక్కడ ఏమన్నది కాదు, ఎక్కడో దూరంగా మౌంటైన్స్ కనబడుతున్నాయి, అక్కడే కనబడుతున్నాయి. కానీ ఇది నాకా ఐలాండ్ ఫస్ట్ స్టాప్, జస్ట్ 25 minutes ఆఫ్టర్ డిపార్చర్ తర్వాత ఫస్ట్ స్టాపు అది. లాస్ట్ టైం మీద కొంచెం బాగుంది, ఎందుకంటే ఇవాళ వెదర్ బాగుంది. మొత్తం అవన్నీ చిన్న చిన్న కేవ్స్, దానికి సంబంధించిన చైర్స్. ఇక్కడ కూర్చోవాలంటే ఇదిగో ఇప్పుడు ఉన్నాయా, వీటిలో కూర్చోవాలంటే 50 బాటిల్ కట్టాలంట గంటకి. సర్లేరా బాబా అన్న. సో అది విషయం. ఇక్కడ ఒక రౌండ్ వేద్దాం, 1.5 hours ఇక్కడ కూర్చుని ఏం చేస్తాం. జెట్ స్కీయింగ్ అంట. మొన్న అక్కడ వేరే చోట తీసుకెళ్ళాడు కానీ అక్కడ జెట్ స్కీయింగ్ ఏది లాస్ట్ టైం ఫిఫీ ఐలాండ్ ట్రిప్లో తీసుకెళ్ళాను చూసారా, అక్కడ జెట్ స్కీయింగ్ ఆప్షన్స్ ఎక్కువ ఫుల్ హడాడ తిరణాలుగా ఉంది. కానీ ఇక్కడ ఎవడు లేడు అసలు, ఎవడు. ఇదేంటంటే ఆన్ ది వేలో మనం ఆగాం కదా, చాలా బాగుంది. సముద్రం మధ్యలో ఇంత పెద్ద ఐలాండ్ చూడండి. నా వెనకమాల మొత్తం పైకి అక్కడ చిన్న చిన్న హట్స్ ఉన్నాయి మళ్ళీ స్టే చేయడానికి. ఇక్కడ ఎయిర్ కండిషన్డ్ రూమ్స్ ఉన్నాయి ఆ పైన ఐలాండ్కి. ఇప్పుడు ఎక్కామంటే ఎండ్లో వాసిపోద్ది. చూద్దాం, చూసిన దాన్ని బట్టి మరి అటు సైడ్కి ఐలాండ్ గట్టి పక్కనే వెళ్ళొచ్చాము అని చెప్పేసి. సో రద్దీ లేదు ఎక్కువ ఇక్కడ. ఈ నకా NAKA నకా ఐలాండ్ రద్దీ లేదు. వాడు తీసుకురావడం కూడా చాలా స్మూత్గా చాలా బాగా తీసుకొచ్చాడు. ఇక్కడ ఈ ఐలాండ్లో ఆపాడు చూడండి. ఐలాండ్ మొత్తం ఇలా చూపిస్తాను ఊరినే. చాలా పెద్దగా ఉంది, అంటే ఉన్నటిలో ఇదే పెద్ద అనుకుంటా. కొంచెం దీన్ని ఇలా చేసి మోడిఫై చేసి ఇలా వదులుతున్నారు. ఇదేమో కేవ్స్ చిన్న చిన్నవి మంచిగా ఫోటోలు దిగడానికి దీనికి తప్పించి ఇక్కడ చేసుకునే. చూడండి ఎంత పెద్ద సీటింగ్, ఒక 200 మంది బట్టి సీటింగ్ రెస్టారెంట్ వేసాడు. అది జెట్ స్కీయింగ్ హట్స్. పిల్లకాయలు అక్కడ ఎలా చంపాలని ఊరుతున్నారు. చాలా ఉంది. అక్కడ స్విమ్ చేస్తున్నారు జెట్ స్కీ ఎదురుగా. ఎవరో చింకీ బ్యాచ్ ఎక్కుతున్నట్టున్నారు. అంత సందడిగా లేదు. ఇంకో 4 బోట్లు పెట్టి నకా ఐలాండ్ అని పెట్టి స్విమ్. ఇక్కడ ఏంటంటే 1.5 hours 10:10కా 11:40కి మళ్ళీ డిపార్చర్ అంట. సో అది ఇంకా ముందుకెళ్ళినా కానీ ఏదో రాక్స్ ఉన్నాయి, నడుద్దాం. 1.5 hours ఏం చేస్తాం. జేమ్స్ బాండ్ ఐలాండ్ ట్రిప్లో మన ఫస్ట్ ఐలాండ్ నకా ఐలాండ్. ఇక్కడ ఏదో పైన స్టెప్స్ కూడా ఉన్నాయి దూరంగా. ఏదో బిగ్ బోట్, మరి అది వాడేది కాదు అనుకుంటే జస్ట్ ఇలా పెట్టారు. చాలా పెద్ద ఐలాండ్ ఇది. అసలు అనుకున్నాం కానీ ఆ టేప్ ఉందా, ఇటు చూడండి అక్కడ రాక్స్ లాగా వచ్చి ఇక ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్తే మనకు ఒక దాంతో ఎమోషన్ ఉంది తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా వైజాగ్ వాళ్ళకి దానికి అసలు కొంచెం క్లోజ్ ఎమోషన్ ఉంది. అసలు దానికి మామూలు హిస్టరీ ఏంటి మనది. మరి ఇది ఎలా ఉందో తెలియట్లా. ఇదిగో ఇది అలా వేసిందని చూడండి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఆడ దూరంగా. ఎదురుగా మీరు చూస్తే ఇంకా ఉంది. ఇదిగో ఇది ఒకటే కాదు ఫ్లోటింగ్ బ్రిడ్జ్, అక్కడ ఇంక పైన ఇంకా 2 ఉన్నాయి.
రాక్స్ తర్వాత ఇది చాలా పెద్ద ఐలాండ్, అందుకనే 1.5 hour ఇచ్చాడు, కానీ జనాలు లేరు. మొన్నేమో అక్కడెక్కడ కాయ్ ఐలాండ్స్ నాకు ఆపాడు, అది చాలా చిన్న ఐలాండ్, దీనితో పోల్చుకుంటే 10% కూడా ఉండదు. అంటే ఇది ఈ ఐలాండ్తో పోల్చుకుంటే ఆ ఐలాండ్ 10% కూడా ఉండదు, కానీ అసలు ఆ జాతరే. మరి ఏమో ఇక్కడేమో చాలా ఏరియా ఎక్కువ ఉంది, ఇక్కడేమో జనాలు లేరు. బయలుదేరిన 25 minutesకే ఫస్ట్ స్టాప్. మరి నిజంగా జేమ్స్ బాండ్ ఐలాండ్ తీసుకెళ్తారు, లేకపోతే ఇక్కడ ఏమన్నా బిస్కెట్ చేస్తారని తెలియదు, అది చూడాలి. ఇక్కడ కొన్ని కేవ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక్కడ జనాలు కూడా లేరు, ఎందుకంటే ఇక్కడ బోట్లు పెట్టుకోవాలి. అది కూడా ఏంటంటే ఆ సీ సైడ్ ఉండేవాళ్ళు టైఅప్ చేసుకోవాలనుకుంటా వాళ్ళతో, అందుకని అన్ని బోట్లు అక్కడే ఆపాడు. ఇక్కడ ఎవడో ఆపలాల్సి ఒక్క బోటు కూడా లేదు. ఇదిగోండి ఫ్లోటింగ్ బ్రిడ్జ్, ఆడెవడో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాడు. పంప తీసేది ఆడిదే ఏంటి, ఒకటే వేసుకొచ్చాడండి దాన్ని. ఇక్కడ చూడండి అంతా కేవ్స్ 1 2 3 4 5 4 5 ఉన్నాయి ఇక్కడ, చేసేసి నీట్గా, కానీ ఒక్కడో లేడు. అక్కడ మళ్ళీ స్టెప్స్ వేసి, ఓహో ఇది జస్ట్ కొంచెం రాక్స్ ఉన్నాయి ఇక్కడ, కొంచెం విత్ ఇన్ ద బీచ్లోనే కొంచెం హైగా ఉండి స్టెప్స్, కానీ అదేమి కొండ కాదు, పైకి వెళ్ళటానికి ఏం లేదు, అక్కడ అంతా ఫారెస్టే. సో ఎండ్కి వచ్చేసాం, ఇక అంతా అదిగోండి మీకు ఎదురు కనబడుతుందా, అదేంటంటే అక్కడ ఉన్న రెస్టారెంట్స్కి ఇది, అంతకు మించి ఏం లేదు. ఇదిగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఆ రెస్టారెంట్ పెట్టుకోవటం, దాని ముందు చైర్ చేసుకోవటం. సో వాటిలో కూర్చున్నామంటే మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. అదర్ సైడ్ వెళ్దామంటే కొండెక్కాలి. ఇప్పుడు ఈ మిట్ట మధ్యాహ్నం ఇది ఇలాంటి పెట్టుకున్నామంటే బోట్ మిస్ అవుతాం. అంటే కొండెక్కి అంత పెద్ద ఐలాండ్ కాదు, కానీ అది కాదు. ఇక్కడ ఏంటంటే ప్రశాంతంగా ఉంది కొంచెం, అది. సో మళ్ళీ వేరే ఐలాండ్కి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఇక్కడ ఏంటంటే రిపీట్ అయిపోద్ది, చాలా ఉంది మనం గుర్తు చేయాల్సింది. సో ఇది వచ్చేసి నకా ఐలాండ్, జేమ్స్ బాండ్ ఐలాండ్ ట్రిప్లో ఫస్ట్ స్టాప్ మనకి, అది.